వెల్కమ్ టు ఊరువాడ. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. పోలవరం కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది కేబినెట్. డయాఫ్రామ్ వాల్ కు సమాంతరంగా మరో డయాఫ్రామ్ నిర్మించాలని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో ఈ నెల 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రామ్ వాల్ నిర్మాణంపై చంద్రబాబు చర్చిస్తారు. లా అండ్ ఆర్డర్ పై ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. రాజకీయ ప్రేరేపిత కేసులపై సమీక్షిస్తామన్నారు బాబు. తప్పు చేసిన వారందరికీ శిక్ష తప్పదన్నారు. కక్ష తీర్చుకునే రాజకీయం ఉండదన్నారు. వేధించిన అధికారులను సైతం శిక్షించడానికి వెనుకాడమన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఎవరూ ప్రవర్తించవద్దని, ఎన్డీఏ సభ్యులు తప్పు చేసిన చర్యలు తప్పవని అన్నారు. గత ప్రభుత్వ దారుణాలపై విచారణ కమిషన్ వేస్తామని, కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు చంద్రబాబు. తెలంగాణ అసెంబ్లీలో 2,91,159 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. సంక్షేమానికి 40,000 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. సాగునీటి రంగానికి 26,000 కోట్లు, వ్యవసాయానికి 72,000 కోట్ల 659 కోట్లు కేటాయించింది. జీహెచ్ఎంసీలో మౌలిక వసతులకు 3,050 కోట్లు, గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్కు 29,816 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్ లో 10,000 కోట్లు, మెట్రో విస్తరణకు 100 కోట్లు కేటాయించారు. మెట్రోను శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు విస్తరిస్తామని తెలిపారు మంత్రి భట్టి. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు 1,500 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు 1,525 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్ కు 200 కోట్లు కేటాయించింది తెలంగాణ సర్కార్. పాత బస్తీలో మెట్రో విస్తరణకు 500 కోట్లు, సబర్బన్ రైల్వే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కు 50 కోట్లు కేటాయించారు. తెలంగాణ బడ్జెట్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భట్టి అన్ని వట్టి మాటలే అని చెప్పారు. ఏ అంశంపై కూడా క్లారిటీ లేదన్నారు. బడ్జెట్ ప్రసంగం రాజకీయ ప్రసంగంలా ఉందని చెప్పారు. మహిళలకు ఇచ్చిందేవీ లేదని, రైతు భరోసా, రైతు బంధు ప్రస్తావన లేదన్నారు. రైతులనే కాదు అన్ని వర్గాలను వంచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా విపక్ష నేతగా తొలిసారి సభకొచ్చారు. తెలంగాణ ఏర్పాటు తరువాత తొలి సీఎంగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి విపక్షానికి పరిమితమైంది. దీంతో కేసీఆర్ ప్రతిపక్ష నేత స్థానంలో కూర్చున్నారు. మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బడ్జెట్ పూర్తి కాకముందే కేసీఆర్ బయటకు వెళ్లిపోయారని విమర్శించారు. తెలంగాణ ప్రజలపై కేసీఆర్ కు ప్రేమ ఉంటే కేంద్ర బడ్జెట్ పై తీర్మానంలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. బీజేపీ కేంద్ర నాయకత్వం చెప్పినందుకే కేసీఆర్ సభకు వచ్చి మీడియా పాయింట్ లో మాట్లాడారని ఆరోపించారు. కేసీఆర్ లా మేం గాలి మాటలు మాట్లాడడం లేదన్నారు. హైదరాబాద్ లో జనాభాకు అనుగుణంగా నిధులు పెట్టామని, మిగిలిన జిల్లాలకు ఎక్కడా నిర్లక్ష్యం చేయబోమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. గొర్రెల పంపిణీ పథకంపై కేసీఆర్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. గత ప్రభుత్వం ఒక్క ఫేజ్ లోనే గొర్రెలు పంపిణీ చేసిందన్నారు. ప్రభుత్వానికి కేసీఆర్ శాపనార్థాలు పెట్టడం సరికాదన్నారు. కేంద్ర బడ్జెట్ పై మాట్లాడని కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్ పై మాట్లాడుతున్నారన్నారు. బీజేపీతో కేసీఆర్ దోస్తీకి ఇదే నిదర్శనమన్నారు. కేసీఆర్ సూచనలను తీసుకుంటాం కానీ విమర్శలను సహించమన్నారు పొన్నం. బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచిందన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ఎన్నికల్లో గ్యారంటీల గారడి ఇప్పుడు అంకెల గారడి అని విమర్శించారు. బడ్జెట్ లో గ్యారంటీ హామీల ప్రస్తావనే లేదన్నారు. ఇది రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపించే బడ్జెట్ అని చెప్పారు. మహిళలందరికీ 2,500 ఇస్తామని హామీ ఇచ్చారని, ఈ బడ్జెట్ లో ఆ విషయం ప్రస్తావించలేదని అన్నారు. ఆసరా పెన్షన్ల పెంపు గురించి ఊసేలేదన్నారు. కష్టకాలంలో ఇంత పెద్ద బడ్జెట్ పెట్టడం సాహసోపేతం అన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. విద్యా వైద్యానికి 15% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులోనైనా విద్యా వైద్యానికి నిధులు పెంచాలన్నారు. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. తెలంగాణ బడ్జెట్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అంతే నిజమన్నారు. బట్టి చదివింది బడ్జెటా లేదా అప్పుల పత్రమా అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అసాధ్యమన్నారు. బడ్జెట్ లో ఏ ఒక్క నియోజకవర్గం ఊసేలేదని, సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు రాజీనామా చేస్తారా అని రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు ఆయన.
నాచారంలో ఉన్న ఎయిడెడ్ వెస్లీ పాఠశాలను ప్రభుత్వం హస్తగతం చేసుకుని నిర్వహించాలన్నారు కోదండరాం. వెస్లీ పాఠశాలను ప్రొఫెసర్ కోదండరాంతో పాటు జనసమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్ పరిశీలించారు. అక్కడ ఉపాధ్యాయులతో సమస్యలపై ఆరా తీశారు. ఎన్నో ఏళ్లుగా పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందిస్తోన్న పాఠశాల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాళేశ్వరం బాట పట్టారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. పర్యటనలో భాగంగా ఎల్ఎండి రిజర్వాయర్ ను సందర్శించారు. రాత్రికి రామగుండంలో బస చేయనున్నారు. ఇక రేపు ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్, 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పరిస్థితిని పరిశీలిస్తారు. అనంతరం హైదరాబాద్ కు తిరిగి వస్తారు. ఏపీలో శాంతి భద్రతలు సరిగా లేవని జగన్ అనడం విడ్డూరం అన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. అధికారం పోయిందని జగన్ విలవిల్లాడుతున్నారన్నారు. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. విశాఖను జగన్ నాశనం చేశారన్నారు విష్ణుకుమార్ రాజు. మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ సతీష్ కుమార్. ఏపీ అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. సంస్థ కార్యకలాపాలను డిప్యూటీ సీఎంకు వివరించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ ఏపీలో సంస్థ కార్యకలాపాల విస్తరణపై వాళ్ళు చర్చించారు. విశాఖ ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు వాటర్మెన్ రాజేంద్ర సింగ్. భీముని చిల్లపేట చెరువు, లాసెన్స్ బే బీచ్ పాయింట్లను సందర్శించారు రాజేంద్ర సింగ్. ఎర్రమట్టి దిబ్బల్లో పర్యావరణ విధ్వంసం జరుగుతోందన్నారు. నీటిని స్వచ్ఛంగా మార్చే గుణం ఎర్రమట్టి దిబ్బల సొంతమన్నారు. ఈ విధ్వంసం చూసి చాలా బాధ కలుగుతోందన్నారు. ఎర్రమట్టి దిబ్బలను పరిరక్షించిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇటువంటి ప్రాంతాల పరిరక్షణ కోసం పురావస్తు శాఖ అలాగే భారత ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలన్నారు వాటర్మెన్ రాజేంద్ర సింగ్. ఇప్పటి వరకు 4 రాజకీయ హత్యలు జరిగాయన్నారు హోంమంత్రి అనిత. అందులో టీడీపీ కార్యకర్తలను 3 వైసీపీ వారు చంపారన్నారు. 36 హత్యలు జరిగాయని జగన్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 36 మంది వివరాలు ఇచ్చే దమ్ము లేదా అని జగన్ ను ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చే పని చేస్తున్నారన్నారు అనిత. గాజుల దిన్నె ప్రాజెక్టుకు చంద్రబాబు సర్కార్ నీళ్లిస్తే గత జగన్ ప్రభుత్వం ఆపిందన్నారు ఎమ్మికనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి. కళ్ల ముందే నదులున్నప్పటికీ కర్నూలు, నంద్యాల రైతులు వినియోగించుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా నీళ్లు నిల్వ చేసి వాడుకోవాలని సూచించారు. సభలో తమ సమస్యలు చర్చిస్తారని ఎన్నుకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం సిగ్గుచేటన్నారు టీడీపీ ఎమ్మెల్యే. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. అలానే మెగా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందన్నారు లోకేష్. స్కూళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తామన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ లో జరిగిన అవినీతి అక్రమాలపై వెంటనే విచారణ జరిపిస్తామన్నారు ఏపీ మంత్రి పొంగూరు నారాయణ. గత 5 ఏళ్లలో భారీగా అవినీతి జరిగిందని అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. సమగ్ర రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తణుకు, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నంలో ఎక్కువగా అక్రమాలు జరిగాయన్నారు మంత్రి నారాయణ. రైతులకు ఫసల్ బీమా యోజన ద్వారా ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. వచ్చే ఏడాది 53 లక్షల మంది రైతులకు మంచి చేకూరేలా పథకం ప్రవేశపెడతామని శాసన మండలిలో చెప్పారు. ఈ ఏడాది మాత్రం పాత విధానం ద్వారా ఇన్సూరెన్స్ కల్పిస్తామని చెప్పారు. రైతులను ఆదుకుంటామన్న గత ప్రభుత్వం ఆచరణలో విఫలమైందని అన్నారు. కేంద్రం డబ్బులు ఇస్తున్నా గతంలో అమలు చేయలేదన్నారు అచ్చెన్నాయుడు. తుంగభద్ర ఎగువ కాల్వకు మరమ్మతులు చేయకపోవడం వల్ల గట్లు బలహీనపడ్డాయని, తద్వారా రైతులకు సరిగా నీరు రావడం లేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. 32 టీఎంసీల నీరు బచాయి ట్రిబ్యునల్ ప్రకారం ఇవ్వాల్సి ఉండగా రావడం లేదన్నారు. అనంతపురం జిల్లాలో తాగునీటి అవసరాలను తీర్చలేని పరిస్థితి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కాల్వ పనులు చేయలేదని మండిపడ్డారు కాల్వ శ్రీనివాసులు. హెచ్సీఎల్ కాల్వ పనులు నిలిపివేయడమే కాదు, 5 ఏళ్ల పాటు తుంగభద్ర కాలువకు మరమ్మతులు చేయవద్దని గత వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. గతంలో తుగ్లక్ పాలన చేశారన్నారు. కాలువలు బలహీనంగా ఉండడంతో 2600 క్యూసెక్లకు గాను 1500 క్యూసెక్ల నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందన్నారు మంత్రి. కాలేజీ అధ్యాపక నియామకాల్లో అక్రమాలు జరిగాయన్నారు మంత్రి సత్యకుమార్. ఇందుకు బాధ్యులైన వారికి నోటీసులు ఇచ్చామని, వారి వివరణ సరిగా లేకపోతే చర్యలు తీసుకుంటామని అన్నారు. పులివెందుల్లోని కాలేజీల్లోనూ గత ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయలేదన్నారు. ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీల్లో వసతులు కల్పిస్తామని, నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి సత్యకుమార్.
ఢిల్లీలో జగన్ ధర్నాపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ ఎంపీలు. జగన్ ధర్నా చేయడం విచిత్రంగా ఉందన్నారు. గత 5 ఏళ్లలో అరాచక పాలన అందించి ప్రజలపై 2 లక్షల కేసులు పెట్టిన చరిత్ర జగన్ది అంటూ మండిపడ్డారు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ. గత 5 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. అందుకే జగన్ ను ప్రజలు తిరస్కరించారన్నారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. దేశంలో విమాన సర్వీసులు కొత్త రైల్వే వ్యవస్థగా మారాయన్నారు పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు. గతంలో రైల్వే స్టేషన్ల కోసం అడిగేవారని, ఇప్పుడు విమానాలు ఎయిర్పోర్ట్ల గురించి ఎంపీలు అడుగుతున్నారని లోక్సభ ప్రశ్నోత్తరాల్లో చెప్పారాయన. విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనులపై జనసేన ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు రామ్మోహన్ నాయుడు చెప్పిన సమాధానం సభలో నవ్వులు పూయించింది. జలజీవన్ పథకం కింద ఏపీకి 350 కోట్లు కేటాయింపుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. గతంలో నిధులు కేటాయించినా సరిగ్గా వినియోగించలేదని చెప్పారు. పల్నాడులో 1200 అడుగుల లోతు వరకు బోరు వేసినా నీళ్లు పడని పరిస్థితి తయారైందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు అమరావతి రైతులు. 1631 రోజుల పాటు అమరావతి రైతులు చేసిన పోరాట ఫలితమే రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలని అమరావతి రైతులు అభిప్రాయపడ్డారు. అమరావతి రాజధాని నిర్మాణం జరగాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఎన్నో బాధలు అవమానాలు ఎదుర్కొని ఉద్యమం చేశామని గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై పోరాటానికి బీఆర్ఎస్ కలిసి రావడం లేదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని మరోసారి రుజువైందని చెప్పారు. బీఆర్ఎస్ వచ్చినా రాకపోయినా తాము ఢిల్లీలో పోరాటం చేస్తామన్నారు మల్లు రవి. తెలంగాణకు నిధులు తేవట్లేదని కాంగ్రెస్ ఎంపీలనే బీఆర్ఎస్ ప్రశ్నిస్తోందన్నారు ఎంపీ కడియం కావ్య. బీజేపీ ఎంపీలను బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించడం లేదన్న కడియం కావ్య, బీజేపీలో ఉన్న ఎంపీలు మంత్రులకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో అధికార విపక్షాలపై మండిపడ్డారు. బడ్జెట్లో మొత్తం 48 లక్షల కోట్లు ఏపీకే ఇచ్చారా అని ప్రశ్నించారు. ఏపీ కోసమే మొత్తం బడ్జెట్ కేటాయించినట్టు ఎన్డీఏ గొప్పలు చెప్పుకుంటుందని చెప్పారు. ఏపీకే మొత్తం నిధులు ఇచ్చినట్టు ఇండియా కూటమి ఏడుస్తుందని చెప్పారు. 15,000 కోట్లు అప్పుగా మాత్రమే ఇచ్చారని, అసలు వడ్డీ ఏపీ ప్రజలే కట్టాలని అన్నారు. మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్ల దహనంపై ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతీసేందుకు కుట్ర చేస్తోందన్నారు. మా ఆస్తుల వివరాలన్నీ అఫిడవిట్లోనే ఉన్నాయన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించుకుంటే క్షమాపణ చెప్పాలని, లేకపోతే పరువు నష్టం దావా వేస్తానన్నారు మిథున్ రెడ్డి. భద్రాచలం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం 48 అడుగులకు చేరువవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువకు 11 లక్షలకు పైగా క్యూసెక్ల నీరు వెళ్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి భారీగా వరద వస్తుంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 3 రోజుల క్రితం రెండో ప్రమాద హెచ్చరిక చేరుకొని ఆ తర్వాత క్రమంగా వరద తగ్గుతూ వస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. 2,22,000 క్యూసెక్కుల వరద రాకతో 46 గేట్లు ఎత్తి 2,19,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ దిగువ విద్యుత్ కేంద్రాల్లో 435 మెగావాట్ల ఉత్పత్తి కొనసాగుతోంది. ఏపీ తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. తీరం వెంబడి గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించారు. ఉత్తర కోస్తా సముద్రం తీరం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లు పేకాట రాళ్లకు స్థావరంగా మారాయి. బయట ఎక్కడ కూర్చున్నా పోలీసులతో ఇబ్బంది అవుతోందని ఏకంగా డబుల్ బెడ్రూమ్స్ నే స్థావరంగా మార్చున్నారు పేకాట రాళ్లు. ఎన్టీఆర్ జిల్లా బందర్ రోడ్లో ఆటో దగ్ధమైంది. ఎల్బీపేట పెట్రోల్ బంక్ దగ్గర ఆటో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సీఎన్జీ ఆటో కావడంతో గ్యాస్ లీకేజ్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఆటోలోని ప్రయాణికులు కిందికి దిగడంతో ప్రమాదం తప్పింది.